ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తూ మే 13న జరగనున్న లోక్సభ, శాసనసభ ఎన్నికలను పటిష్టవంతంగా నిర్వహించడంలో సంబంధిత నోడల్ అధికారులు ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు కోరారు. ఆదివారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్లతో రిటర్నింగ్ అధికారి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు 22 బృందాలుగా విభజించి వాటి పర్యవేక్షణ బాధ్యతను నోడల్ అధికారులకు అప్పగించామని అన్నారు. ఆయా బృందాలు ఎన్నికలకు సమాయత్తం కావడంతో పాటు చేపట్టాల్సిన విధులు, బాధ్యతలపై అవగాహన పెంచుకుని ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలని అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎస్ఈపీ సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ శేఖర్, తహసీల్దార్ దొర, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ సీతాపతిరావు, మేనేజర్ కరి సత్యనారాయణ, ఈఈ మాధవి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్నికలు పటిష్టంగా నిర్వహించడానికి గాను వివిధ అంశాల మీద సంబంధించి 22 మంది నోడల్ అధికారుల్ని మేము నియమించడం జరిగింది. మ్యాన్ పవర్ మేనేజ్మెంటు, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంటు, మెటీరియల్ మేనేజ్మెంటు, ఈవీఎం మేనేజ్మెంటు, ఈ విధంగా 22 అంశాలు ఉన్నాయి. ఈ 22 అంశాలకు గాను ప్రత్యేకంగా 22 మంది నోడల్ అధికారులని ఇదివరకే వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. దాని మీద సన్నద్ధత గురించి ఈరోజు అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడానికి గాను ఈరోజు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి ఎవరెవరి యొక్క పాత్ర ఏంటి, వారు ఏ విధంగా సన్నద్ధమవ్వాలి ఎన్నికలు నిర్వహించడానికి అనే విషయం మీద అందరికి కూడా స్పష్టమైనటువంటి వివరమైనటువంటి ఆదేశాలు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇక నుంచి వారికి ఎవరికైతే అప్పగించినటువంటి బాధ్యత ఏముందో ఆ బాధ్యత ప్రకారం వారు రానున్న కాలంలో వారి యొక్క విధులు నిర్వహించడానికి కూడా స్పష్టంగా వాళ్ళందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.